నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. యూరియాపై శాసన మండలిలో రగడ, తాము చర్చకు సిద్ధమన్న అచ్చెన్నాయుడు. మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ. మహిళల ఆరోగ్యం దేశ బలానికి పునాది, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీలో ఎందరో నష్టపోయారు, అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఘనంగా మంత్రి కందుల జన్మదిన వేడుకలు, నిడదవోలులో మెగా రక్తదాన శిబిరం. ఇక డీటెయిల్స్ వస్తాయి. యూరియా అంశంపై శాసన మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాదోపవాదాలు జరిగాయి. యూరియా సహా రైతు సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. యూరియా సమస్యలపై చర్చకు వైకాపా సభ్యులు పట్టుబడుతూ తీర్మానమిచ్చారు. దీనిపై మండలి చైర్మన్ మోషన్ రాజు స్పందిస్తూ వైకాపా తీర్మానాన్ని తిరస్కరించారు. మరో రోజు ఈ అంశంపై స్వల్పకాలిక చర్చ చేపడతామని సముదాయించారు. అయినా వైకాపా సభ్యులు శాంతించకపోవడంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా వైకాపా సభ్యులు ఆందోళన కొనసాగించారు. యూరియా అంశంపై చర్చకు వాయిదాలు ఎందుకని బొత్స సత్యనారాయణ అన్నారు. గతంలో రైతులు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ సభలో ఏ రోజు అజెండా ఆ రోజు ఉందన్నారు. ప్రభుత్వం చర్చ నుంచి పారిపోవటం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసిందనే విషయాలు ప్రజలు తెలియాలన్నారు. వాళ్ళు అడగకముందే రెస్పాండ్ అయ్యాను అధ్యక్ష. వాళ్ళు అడగకముందే రెస్పాండ్ అయ్యాను. ఈరోజు రెడీగా ఉన్నాము. ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వానికి కూడా అవసరము. యూరియా కానీ వ్యవసాయ ఉత్పత్తుల మీద కానీ ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష, మీరు ఎప్పుడు సమయం ఇస్తప్పుడు చర్చించడానికి డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇది చాలా అత్యవసరం ఇంపార్టెంట్ అయిన ఇష్యూ అధ్యక్ష. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు కూడా ఇప్పుడు మేము తయారుగా ఉంది, ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి ఈరోజు మీద చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, మేము పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన కాదు. రైతాంగం తరఫున పార్టీగా అడుగుతున్నాం. అందుకు మేము మంత్రి గారు కూడా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు కదా, మేము తయారుగా ఉన్నాము, ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన నోడుతో చెప్పారు కదా. మా అడుగుతారు అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష. మంత్రి గారు బిజినెస్ లో పెడదామండి చెప్పారు కదా. చెప్పారు అధ్యక్ష. ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు ఎజెండా కూడా ఉంది. నేనేం పారిపోవటం లేదు, ప్రభుత్వం పారిపోవటం. ఈ చర్చ జరగాలి, వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. ఇది అయిన తర్వాత బీఏసీ మీటింగ్ పెడతారు. మీరు సమయం ఇవ్వండి. స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను. ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను. వాస్తవాలు రైతులకు తెలియచేయాలి. యూరియా సమస్య, యూరియా వాడకం, దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి. ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సరం 14 మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు వచ్చేటప్పుడు, ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, ఎంత సహాయం అన్నీ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సమయం కేటాయించమని చెప్తున్నాను. ఎల్ఓపి గారు. అధ్యక్ష ప్లీజ్, మా సబ్మిషన్ ఏంటంటే రైతాంగం తరఫున ఇంత మా అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వచ్చి
మరి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా, అదే చెప్పనండి. మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి, మళ్ళీ రేపటి వరకు ఎందుకు వాయిదా దేనికి? వాయిదా అవసరం ఏంటి? బిఎస్సీలో తీసుకుందాం నిర్ణయం. మీరు అడిగిన దానికి మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక, ఎందుకంటే రైతాంగం ఎంతో అత్యవసరమైన సమస్య అధ్యక్ష, మీరు ఏది కావాలో అది పెడదాం. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. మహా గోదావరి పుష్కర పనులు నగరాభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, మొప్పిడి వెంకటేశ్వరరావు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ 2027లో ఆర్ఎంసీ పరిధిలో చేపడుతున్న ప్రతిపాదించిన పుష్కర పనులపై ట్రాఫిక్ మళ్లింపు, రవాణా, ఘాట్ల అభివృద్ధి తదితర అంశాలపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై సమగ్రంగా చర్చ జరిగిందన్నారు. అక్టోబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి సమక్షంలో ఆ మేరకు గోదావరి పుష్కరాల కోసం రూపొందించిన అంశాలు, నిధుల కేటాయింపులపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలోగా ప్రతి శాఖ ఆధ్వర్యంలో డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారులని ఆదేశించడం జరిగిందన్నారు. రహదారులు, డ్రైనేజీ పనులను వేగంగా పూర్తి చేసి పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని అదే పంచాయతీ అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలని సూచించారు. In terms of technological interventions, we need to set up the CCC goals during the pushkaras or just stormwater treatment. అది చాలా ఇంపార్టెంట్. అది మోరంపూడి నుంచి శాటిలైట్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వాళ్ళు యాక్చువల్గా ఈరోజు రాజమండ్రి సిటీ కానీ కార్పొరేషన్ మొత్తంలో ఈరోజు 456 కోట్లకి రోడ్లు అవసరం అవుతాయి. రోడ్స్, డ్రైన్స్ తీసుకుంటే 456 కోట్లు అయితే మొత్తం పూర్తి అవుతాయి. పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఈ 456 కోట్లతో ఈ వర్క్స్ కంప్లీట్ అయ్యేటట్టుగా చూడమని యాక్చువల్గా శాసనసభ్యులు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అధికారులకు కూడా ఆదేశించాను. దీన్ని ముఖ్యమంత్రి గారు ముందు పెట్టి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో యాక్చువల్గా దీన్ని ముందుకు పోవటం జరుగుతుంది. మెయిన్గా ఏదైనా పుష్కరాలు వస్తున్నా, ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మా నియోజకవర్గానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా గౌరవ మంత్రి గారి యొక్క దృష్టిలో ఉంచడం, గత 5 సంవత్సరాలు ఒక పొంతన లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు అవగాహన కలిగిన వ్యక్తిగా, అడ్మినిస్ట్రేషన్ మీద మంచి పట్టు కలిగిన వ్యక్తిగా నారాయణ గారు చాలా సమర్థవంతంగా ఈ శాఖను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. మంత్రిగా వచ్చిన తర్వాత టిట్కో హౌసెస్ మొదలుకొని అనేకమైన సమస్యలు ఉన్నాయి. అన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ సంపదని సృష్టించుకుంటూ ఎక్కడికక్కడ మేజర్ పంచాయత్స్ నుంచి, కార్పొరేషన్స్ నుంచి అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పుష్కరాలకు కూడా గతంలో జరిగిన దాన్ని బట్టి అన్నీ కూడా మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఎదుర్కొంటున్న సమస్యలు, నగరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా చెప్పడం, ఆయనకున్న అనుభవంతో వాటన్నిటిని కూడా ఏం చేయాలన్నది తగు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. మన తూర్పుగోదావరి జిల్లాకి మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు విచ్చేసి ఈ యొక్క పుష్కరాల మీద పూర్తి స్థాయిలో ఒక మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పేసి వారు పెట్టడం జరిగింది. పుష్కరాలు ఏ విధంగా జరపాలి,
ప్రాథమికంగా ఏమేమి అసలు పనులు ప్రారంభించాలి, ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సిన వర్క్లు ఏంటి, అలాగే ఏ డెవలప్మెంట్స్ కావాలి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అనే దాని మీద వారు మీటింగ్ కండక్ట్ చేశారు. ముఖ్యంగా దాంతోపాటు రాజమండ్రి సిటీతో పాటు రాజమండ్రి రూరల్లో ప్రత్యేకంగా మా రాజానగరం గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆ రాజానగరం నియోజకవర్గంలో 14 కిలోమీటర్లు గోదావరి పరివాహక ప్రాంతం ఉంది. దాంట్లో 8 ఘాట్లు లాస్ట్ టైం పెట్టారు. ఇప్పుడు 9 ఘాట్లు పెట్టాలని చెప్పేసి మంత్రి గారిని కూడా కోరడం అయింది. ఈ రోజున రాజమండ్రి నగరంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మంత్రివర్యులు నారాయణ గారు ఇచ్చేసి పుష్కరాల నిమిత్తం మున్సిపాలిటీలో మనకి ఏం చేస్తున్నాం, ఏర్పాట్లు ఎలా ఉంటున్నాయని చెప్పేసి వారు పర్యవేక్షించడానికి ఒక రివ్యూ మీటింగ్ అయితే పెట్టారు. ఇందులో భాగంగా అన్ని రకాలుగా అంటే ఒక టెక్నాలజీ పరంగా క్రౌడ్ మేనేజ్మెంట్ కానివ్వండి, మౌలిక వసతుల కల్పనలో కానివ్వండి, ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కానివ్వండి, అనేక అంశాలు ఈరోజు ఆయన చర్చించడం జరిగింది. గతంలో ఇక్కడ జరిగినటువంటి పుష్కరాలు చూసుకుని, అదేవిధంగా మొన్నే మహాకుంభలో జరిగినటువంటి ఆ ఏర్పాట్లు కానివ్వండి, వాటి నుంచి నేర్చుకుని మనం ఏ విధంగా దాదాపు 8 కోట్ల మంది వచ్చినా కూడా మనం ఏ విధంగా సంసిద్ధం కావాలని చెప్పేసి ఆయన రివ్యూ చేయడం జరిగింది. కొవ్వూరు మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పిన దాని మీద కూడా గతంలో రివ్యూలో కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ విధంగా కూడా తగు చర్యలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పూర్తిగా కూడా పాడైపోయినటువంటి పరిస్థితి వాళ్ళ కొవ్వూరు పట్టణ కానీ అదే నియోజకవర్గంగానే ఉంది కాబట్టి దానికి కూడా సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ అన్ని కూడా వేసి మంత్రివర్యుల గారికి సమర్పించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పుష్కరాలని అఖండ గోదావరి అనేటువంటి దాని మీద జరుపుతున్నటువంటి దాని మీద సక్సెస్ చేసి ఆ ప్రాంతం కొవ్వూరులో కానీ రాజమండ్రిలో కానీ పుష్కరాలు జరిపే ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎటువంటి సంఘటనలు జరగకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుని భక్తులందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు చేసి దీన్ని విజయవంతం చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మంత్రివర్యులందరూ కూడా దీని మీద పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఆ దిశగా కొవ్వూరు పట్టణంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుని దీన్ని పుస్తకాలకు సంబంధించిన ప్లాన్ ముందుగానే చేసుకున్నట్లయితే దాన్ని విజయవంతం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఎంపీ దగ్గుబాటి మాట్లాడుతూ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్లో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ప్రారంభించారని, అదే తరహాలో జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వకారణమన్నారు. మహిళలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం దేశ బలానికి పునాది అని, ఈ అభియాన్ ద్వారా ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండేందుకు ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కీర్తి చేకూరి మాట్లాడుతూ స్వస్తి నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడుతుంది అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకురాలు పన్నాల లక్ష్మీ సంతోషి ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులకు చిరు సత్కారం చేశారు. बेटी को एक खुशी से जड़ित ये टोकरी है। और आर्थिक मदद दी जाती है। जिंदगी की खान मैडम
प्रीति को एक खूबसूरती से जड़ी ये टोकरी है। ప్రైవేటు సొసైటీలలో డబ్బులు దాచుకొని చాలా మంది మోసపోతున్నారని, అందుచేత వాటి కార్యకలాపాలు నిర్వహణ తీరుపై ప్రభుత్వ అజమాయిషి ఉండేలా చూడాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో తొలి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వ్యవహారాన్ని ఎమ్మెల్యే వాసు ప్రస్తావించారు. రాజమండ్రి, కాకినాడలో ఈ సొసైటీలో ఎంతో మంది డబ్బులు దాచుకొని నష్టపోయారని పేర్కొన్నారు. మార్టిగేజ్ లో ఉన్న డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేసే పరిస్థితులు వస్తున్నాయని, దాదాపు 3,70,00,000 విలువ చేసే డాక్యుమెంట్స్ ఆ విధంగా విడుదల చేశారని సభ దృష్టికి తెచ్చారు. ఈ సొసైటీలన్నీ ఏపీఎంఏ సిఎస్ 1995 యాక్ట్ కింద సుమారు 30 సంవత్సరాల కిందటి యాక్ట్ ప్రకారం నడుస్తున్నాయన్నారు. అందుకే 1995 యాక్ట్ ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించి ప్రభుత్వ పరంగా ఆడిట్ జరిగేలా చూడాలని, ఇలాంటి సొసైటీల లెక్కలను ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీ చేసేలా సంబంధిత మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదిరెడ్డి వాసు గారు మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్స్ గురించి మీ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ కాకినాడ రాజమహేంద్రవరం అధ్యక్ష, మార్ట్గేజ్లో ఉన్న డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సుమారు 3,70,00,000 విలువ చేసే డాక్యుమెంట్స్ అన్నీ కూడా మార్ట్గేజ్లో ఉండగా కూడా రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. స్వతహాగా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నది ఏపీఎంఏసిఎస్ 1995 యాక్ట్ కింద, అంటే సుమారు 30 సంవత్సరాల కింద ఉన్న యాక్ట్ తోటి ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. దానికి ముందు 1964లో తెచ్చిన యాక్ట్ అది. అలాగే ఈ బ్యాంక్స్కి ఆడిట్ కానీ తనిఖీలు కానీ ప్రభుత్వం ఒక ప్రమేయం లేకుండా ప్రైవేట్ వ్యక్తులతో జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళకి వారు ఓన్ ఆడిట్ చేసుకుంటా ఉన్నారు, ఓన్ బ్యాలెన్స్ షీట్స్ అన్ని కూడా డిక్లేర్ చేసుకుంటున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు చాలా వరకు నష్టపోతూ ఉన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు అధ్యక్ష కష్టపడి రూపాయి పోగేసుకొని ఏదైనా ఎక్కువ మొత్తంలో వడ్డీ వస్తుందని వాళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తూ ఉన్నారు. ఒకటి ఏంటంటే 1995లో యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళా రివైవ్ చేయాలి. అలాగే ప్రభుత్వ అధికారుల చేతి మీద ఆడిట్ నిర్వహణ చేపట్టే విధంగా మీ ద్వారా శాఖ మంత్రులను కోరుతా ఉన్నాం అధ్యక్ష. అలాగే ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నది ఇదేదే నా నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో చాలా సొసైటీస్ ఇవన్నీ కూడా ఇలా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. రోజు రోజుకి బయటపడతా ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఒక పర్యవేక్షణ ఉండి యాక్ట్స్ అన్నిటిని కూడా మళ్ళా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అమెండ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా మీ ద్వారా మంత్రి గారిని దృష్టి సారించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. నిడదవోలు లయన్స్ క్లబ్ లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాదిగా తరలివచ్చిన కూటమి శ్రేణులు, జన సైనికులు, అభిమానులు మంత్రి దుర్గేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తాటిపల్లిగూడెం ఉంగుటూరు ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, పచ్చపట్ల ధర్మరాజు హాజరై మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు విద్యేశ్వరం నుండి నిడదవోలు వరకు ర్యాలీగా వచ్చిన మంత్రి కందుల దుర్గేష్ లయన్స్ క్లబ్ కు చేరుకోగానే సర్వమత ప్రార్థనలతో జన్మదిన వేడుకలకు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అభిమానులు జనసేన పార్టీ గుర్తుతో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసిన మంత్రి దుర్గేష్ వేడుకలపై సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పర్యాటక మంత్రి అంటే ఎప్పుడు బూతులే మాట్లాడేవారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పర్యాటక శాఖను రాష్ట్రంలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రి కృషిని పలువురు కొనియాడారు. తనకు శుభాకాంక్షలు కట్టిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి విమానాశ్రయంలో యాత్రి సేవా దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు విమానాశ్రయ డైరెక్టర్ ఎన్కే శ్రీకాంత్ తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రయాణికుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అన్ని విమానాశ్రయాల్లో ఒకేసారి నిర్వహించిన ఈ వేడుకల్లో రాజమండ్రి విమానాశ్రయం విశేషంగా పాల్గొంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, విమానయానం చేసే ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలను అందించాలనే నిబద్ధతను ప్రతిబింబించేలా ఈ దినోత్సవాన్ని నిర్వహించామని, ఈ కార్యక్రమాలకు ప్రయాణికులు మరియు ప్రజలు విశేషంగా స్పందించారన్నారు. వేడుకల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, క్విజ్ మరియు పెయింటింగ్ పోటీలు, విమానాశ్రయ భవనాల అలంకరణలు, ప్రయాణికులకు ఉచిత వైద్య పరీక్షలు, ఆతిథ్య సత్కారాలు నిర్వహించడం జరిగింది.
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పుట్టినరోజు సందర్భంగా వేమగిరి జనసేన నాయకులు అల్లంపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ లో కేక్ కటింగ్ చేసి వృద్ధులకు దుస్తులు భోజనాలు పంపిణీ చేశారు. అనంతరం అల్లంపల్లి ప్రసాద్ మాట్లాడుతూ కందుల దుర్గేష్ అడుగుచాటల్లో సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటామని, ఇటీవల జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు కూడా వేమగిరి పారిశుధ్య కార్మికులకు బట్టలు పంచిపెట్టి వివిధ సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకి వేమగిరి జనసేన పార్టీ తరఫున మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. వేమగిరి ఏఎంసీ డైరెక్టర్ మూర్తి, ప్రముఖ న్యాయవాది శేఖర్, రూరల్ కాపు యూత్ ప్రెసిడెంట్ రావిపాటి మణి, జనసేన యూత్ లీడర్ పరిమిమణి, పాపోలు బుజ్జి, వేమగిరి జనసేన నాయకులు బొక్క నరేష్, శ్రేణు, అప్పారి రాంబాబు, అనిల్, జన సైనికులు సాయి చరణ్, ఉపేంద్ర, అల్లంపల్లి సాయి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు చేతి వృత్తులు నేర్చుకోవడం ద్వారా ఆర్థికంగా బలపడవచ్చని, ఆర్థికంగా బాగుంటే కుటుంబం కూడా అన్ని రంగాల్లో ముందుంటుందని విశ్రాంతి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వాసంశెట్టి రాజగోపాల్ అన్నారు. స్థానిక లాలా చెరువులోని స్వర్ణాంధ్ర నైపుణ్య శిక్షణ కేంద్రం హాల్లో జరిగిన 79వ బ్యాచ్ కుట్టు శిక్షణ ముగింపు ఉత్సవాల్లో రాజగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళల స్వయం ఉపాధి కోసం స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఉచిత రీతిన శిక్షణ అందించడంతో పాటు మెటీరియల్ కూడా ఉచితంగా అందిస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ, శిక్షణానంతరం ఒంటరి మహిళలకు ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి ఇప్పటి వరకు సుమారు 520 కుట్టు మిషన్లు బహుకరించామన్నారు. ఇండియన్ బ్యాంక్ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు ఎండి మస్తాన్, పప్పు వీరభద్రరావు, చంద్రశేఖర్, శిక్షణ టీచర్ దివ్య, సింధు, స్వర్ణాంధ్ర సిబ్బంది మీరా కుమారి, గణేష్, శంకర్రావు పాల్గొన్నారు. పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పుట్టినరోజు సందర్భంగా కడియం మండలం పొట్టిలంక గ్రామంలోని 5 అంగన్వాడీ పాఠశాలలోని చిన్నారులకు పొట్టిలంక జనసేన కార్యకర్తలు కంచాలు, గ్లాసులు, వాటర్ టిన్లు, బిస్కెట్ ప్యాకెట్స్ అందజేశారు. కందుల దుర్గేష్ పుట్టినరోజు వేడుకలను ఇలా అంగన్వాడీ చిన్నారులతో కలిసి జరుపుకోవడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కలిదెడ్డి గోవింద్, ఇనుమర్తి ప్రభాత్, ఈలి శ్రీనివాస్, కొత్తపల్లి తిలక్, పంపరణ సురేష్, షేక్ యాగోబ్, కేతమల్ల వెంకటరాజు, కవిరెడ్డి గంగారావు, నాగిరెడ్డి హరి, కొత్తపల్లి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేటలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బీజేపీ శ్రేణులు పంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛ భారత్ నిర్వహించి పారిశుద్ధ్య కార్మికులకు చిరు సత్కారం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు తనబుద్ది సూర్యభాస్కర్ రావు, మండల అధ్యక్షుడు మట్టా నాగబాబు, స్థానిక నాయకులు పోతురాజు, శ్రీనివాస్, సిద్ధాని వెంకట్, ముద్రగడ సూర్యచంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రావిచెట్టు సెంటర్ వద్ద జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో దేశాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యూరియాపై శాసన మండలిలో రగడ, తాము చర్చకు సిద్ధమన్న అచ్చెన్నాయుడు. మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ. మహిళల ఆరోగ్యం దేశ బలానికి పునాది, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీలో ఎందరో నష్టపోయారు, అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఘనంగా మంత్రి కందుల జన్మదిన వేడుకలు, నిడదవోలులో మెగా రక్తదాన శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.